guys, welcome back to our channel. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత వ్లాగ్ తీస్తున్నా అనమాట. అలవాటు కూడా పోయింది. సో ఇప్పుడైతే ఈరోజు న్యూ ఇయర్ ఫస్ట్ ఈరోజు అయితే January 1st. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో నేను మమ్మీ ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. అట్లా డేట్ టైప్ అనమాట. ఫస్ట్ రోజు ఫస్ట్ న్యూ ఇయర్ ఏంటి? ఓకే, ఏదో ఒకటి న్యూ ఇయర్ ఫస్ట్ డే అండి. నేను కన్ఫ్యూజ్ అవుతున్నా. ఆనందంలో ఏం చెప్పాలో అర్థం కాదు. అంటే నేను డ్రైవింగ్ లో కూడా ఉన్నా. సో కొంచెం కాన్సన్ట్రేషన్, మళ్ళీ సిగ్నల్ పడితే వెళ్ళిపోవాలి కదా. సో అట్లా అని చెప్పి కొంచెం తడబడుతున్నా అనమాట. మీరు అర్థం చేసుకోండి అంతే. సో ఈరోజు ఏం చేస్తామో మొత్తం మీకు చూపిస్తాం యాజ్ యూజువల్గా. సో విషెస్ చెప్పు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఆల్ ది బెస్ట్. సేఫ్ సర్వేజన సుఖిన భవంతు. బాయ్ గైస్. నెక్స్ట్ ఎక్కడికో చూపిస్తాం. జాగ్రత్తగా కూడా ఉంది. బాయ్. సిగ్నల్ పడింది. సో గైస్, సారీ షాపింగ్. సో గైస్, డ్రెస్సులు చూసినాము. బయట ఏం నచ్చలేదు. సో మేము ఇప్పుడు ఎగ్జిబిషన్కి వచ్చినాము. మీకు అన్నీ చూపిస్తాను గైస్. ఎగ్జిబిషన్ అంతా క్లియర్గా చూపిస్తాను. సో ఎగ్జిబిషన్ టూర్ అయిపోతుంది. లెట్స్ గో. గైస్, ఇప్పుడు అయితే మనకు అన్ని కప్స్ ఉన్నాయి. వినాయకు క్యూట్ ఉన్నాయి అండి. మొత్తం గర్ల్స్ వీక్నెస్ పాయింట్, అందరికి వీక్నెస్ పాయింట్. షాపింగ్ మొన్ననే అనుకున్నా, చూసి ఏం ఇది ట్రై చేయడానికి వచ్చాం. కొంచెం జింజర్ కా డిన్నర్ చేయడానికి వచ్చాము. ఇక్కడ దసరా అనే రెస్టారెంట్కి ఆర్డర్ అయితే చేసాం. సో ఫుడ్ వచ్చినాక రివ్యూ ఇస్తాం. ఇది ఒక టోర్ అనమాట. ఇట్లా ఉంది చూడడానికి. ఇదైతే కొత్త పట్టింది సైనిక్పూర్లో. సో గైస్, మా స్టార్టర్ అయితే వచ్చేసింది. ఏదో ఉండే ఒక నిమిషం. కీమా ముట్టీలు ఇది. ఇది కీమా ముట్టీలు. టేస్ట్ మా దగ్గర నుంచి బాగుందా? దిస్ ఇస్ కీమా ముట్టీలు అనమాట. మళ్ళీ చెప్తున్నా. తెస్తావు 10కి 9 7. సో రైస్ వచ్చింది. ఇది వచ్చేసి రుద్రమ్మ దేవి మటన్ పులావ్. టేస్ట్ చేసి ఎట్లా చెప్తాం. అమ్మ టేస్ట్ చేస్తాం. ఎట్లుందమ్మా? ఎంత రేట్? ఒక ముద్ద తినదు. ఓకే, టైం ఇద్దాం. టైంకి 10/10 రైస్. ఇట్స్ అ హిట్. మా, హౌ ఆర్ యూ ఫీలింగ్? చాలా బాగుందండి. ఫుడ్ ఎట్లుంది? ఫుడ్ చాలా బాగుంది. ఫుడ్ బాగుంది. దిస్ ఇస్ దసరా. మా స్పైసీ టాలరెన్స్ లెవెల్స్ చాలా హై. మాకు నచ్చిందంటే అందరికి నచ్చుతుంది. హ్యాపీయా ఈ రోజుకి? చాలా. అండ్ కూతురుతో స్పెండ్ చేసినందుకు చాలా. మేము నైట్ కూడా సెలబ్రేట్ చేసుకున్నాము. కేక్ కటింగ్ అని వీడియో ఒకవేళ ఉంటే ఇన్సర్ట్ చేస్తా. మమ్మీ ఎట్లా ఉంది? ఫస్ట్ డే ఎట్లా నడుస్తుంది? Jan 1st 2020? చాలా హ్యాపీగా నడుస్తుంది. ఓకే గైస్, బాయ్. సో గైస్, మంచిగా తిన్నాం కాబట్టి ఇప్పుడు చాయ్ తాగుతున్నాం ఇక్కడే దసరా పక్కన. సో కార్ అయితే వాలెట్కి ఇచ్చిన, వాలెట్ పార్కింగ్ వాళ్ళకైతే అది ఇచ్చిన. మరి కార్ ఎప్పుడు వస్తుందో తెలీదు. ఇప్పుడు దిగుదా ముందు వస్తే కష్టం. సో ఇప్పటికైతే టీ ఎంజాయ్ చేద్దాం. వచ్చేసింది, ఏం కదా, కార్లో కూడా తాగేయచ్చు. ఓకే గైస్, ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. ట్రాఫిక్ ఉంది, ఫుల్ అయితే ట్రాఫిక్, చాలా ట్రాఫిక్ ఉంది. ఈరోజు అంతా ట్రాఫికే ఉంది. ఎందుకంటే 1st Jan అని కావచ్చు. రేపు నుంచి అంతా నార్మల్గా ఉంటుంది. అందరు రెజల్యూషన్స్ తీసుకుంటారు. మళ్ళీ Jan 2nd నుంచి మళ్ళీ సేమ్ అయిపోతుంది. అది కామన్ ఇంకా. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళిపోయి ఏం చేస్తామో తెలియదు. ఒక హాల్ అయితే చూపిస్తా.
ఇంకా ఎగ్జిబిషన్లో ఎందుకు అన్నీ చూపించలేదో కూడా చెప్పేస్తా. లెట్స్ గో. ఓకే కేసు ఇప్పుడైతే ఒక గిఫ్ట్ షాప్కి వచ్చినాం, ఎందుకంటే మా పొట్టోళ్ళకి గిఫ్ట్ కొనాలి. ఇన్ కేస్ మా పొట్టోళ్ళు ఎవరో మీకు తెలియదు అంటే మీరు మా ప్రీవియస్ వ్లాగ్స్ చూడండి, మీకు మా పొట్టోళ్ళు ఎవరో తెలుస్తుంది. 2 క్యూట్ ఫెలోస్ ఉన్నారు. సో 1st January కాబట్టి వాళ్ళ కోసం మేము తీసుకుందామని చెప్పి అనుకున్నాం నేను మమ్మీ. ఇప్పుడైతే మమ్మీ లోపలికి వెళ్ళింది, నేను కూడా వెళ్ళేసి ఏం కొనాలో సెలెక్ట్ చేసి వస్తాం. లెట్స్ గో. సో మొత్తం ప్యాక్ చేపిస్తున్నాం. సాన్వి గిఫ్ట్ ఇది, అండ్ ఇది ఆరు గిఫ్ట్ అనమాట. వాళ్ళ రియాక్షన్స్ కూడా క్యాప్చర్ చేస్తాం. సో గాయ్స్ ఇప్పుడు మేము సాయి మాము వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం పిల్లలకి గిఫ్ట్ ఇవ్వడానికి. సో పైకి వెళ్దాం ఇప్పుడైతే. మా అమ్మ వాళ్ళ రేఫ్లో కూడా నాకు తెలియదు, చాలా తక్కువ రియాక్షన్ కూడా క్యాప్చర్ చేస్తాం. ఆరు హాయ్ రావాలొద్దా మీ ఇంటికి? హ్యాపీ న్యూ ఇయర్ ఆరు. హ్యాపీ న్యూ ఇయర్. హలో హ్యాపీ అరే చూడు ఇట్లా చూపి. అది డాన్స్ మంచి చేసినప్పటి నుంచి అడుగుతుంది కదా. అదే నిన్న కూడా వచ్చింది అత్త. చూచాక నా బార్బీ ప్రెసెంట్. కరెక్టే, తీయాలి అది. అట్లా కాదు, ఇక్కడ టేప్ ఉంది, అది తీయాలి. డాడీకి ఇప్పుడు తీస్తాడు టేప్. ఇక్కడ టేప్ ఉంది. ఇటు చూపి చన్ను, ఇట్లా చన్ను ఇటు చూపి. డబ్బా పట్టుకొని చూపి, ఇటు ఫోటో తీసుకుంటా. చూడు మమ్మీ కట్ చేస్తుంది. పాలు కూడా తాగుతుంది. చిన్న పాప వచ్చిందానా? చిన్న పాపకి పాలు తాగించు. డ్రెస్సెస్ బొట్లు పెట్టి పౌడర్లు వేసి చిన్న అది కట్ చేయాలన్నా సీజర్ కంటే. చూడు చన్ను, ఇవి అవి పెయింట్ తెలుసు కదా. ఇది స్పాంజ్ తోని కూడా చేయాలి, దీంతో కూడా చేయాలి. ఇట్లా పట్టుకోదాని చేతిలో ఫోటో తీస్తా. ఇలాంటి నవ్వు చూడు. కట్ చేయాలి. హిహిహి అన్న. యాక్చువల్గా చెప్పడం మర్చిపోయినా, ఏంటంటే ఎగ్జిబిషన్ ఎందుకు చూపించాలంటే మోస్ట్ ఆఫ్ ది స్టాల్స్ ఎగ్జిబిషన్లో క్లోజ్ ఉండే, అండ్ ప్లస్ కొంచెం రష్ ఉండే. నేను మెల్లగా వ్లాగ్ తీసేసరికి అంతా క్యాప్చర్ చేసేసరికి కొంచెం లైక్ ట్రాఫిక్ ఇష్యూ లాగా అయిపోయింది. సో అందుకే ప్రాపర్గా ఏం బ్లాగ్ చేయలే, ప్లస్ ఏం లేవు మోస్ట్లీ. అందుకే జస్ట్ బయటనే ఉండే, అదే మీకు చూపెట్టిన. లోపల ఆ సోంపవన్ అయితే చూపెట్టేసిన అంతే. అందుకే ప్రాపర్గా బ్లాగ్ చేయలేదు. సారీ ఫర్ దాట్. ఓకే గైస్, ఇంటికి అయితే వచ్చేసాము. ఈరోజు ఏమేమి కొన్నామంటే ఈ కొన్ని క్లచెస్ కొనుక్కున్నా, అండ్ ఈ మమ్మీవి ఇది ఇబో నాది ట్రెండింగ్లో ఉంది అని చెప్పి కొనుక్కున్నా. అండ్ ఈ జుమ్కీస్ నేను చాలా రోజుల నుంచి వెతుకుతున్నా, ఆల్మోస్ట్ 1 year నుంచి. ఇప్పుడు దొరికినాయి నాకు ఇది. అంటే ఫస్ట్ కూడా దొరికినాయి కానీ ఈ డిజైన్లో దొరకలే, ప్లస్ ఫుల్ కాస్ట్ ఉండే 150-100 అట్లా చెప్పినారు. ఈసారి నాకు తక్కువకే దొరికింది. అండ్ ఇవి మమ్మీ కొనుక్కుంది, అండ్ ఇది కూడా నేను కొనుక్కున్నా. ఇంతే గైస్, అండ్ కొంచెం సోంపు కొనుక్కున్నా. అది దట్స్ ఇట్ గైస్ ఈ వీడియోకి అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టాటా బై బై, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్.